ధ్యానం చేద్దాం. భక్తి శ్రద్ధలతో దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 11వ మాసములో మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు చేసినటువంటి 11వ మాసంలో మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటి? ఆర్కే గారు బైబిల్ తీసుకో, టేక్ దిస్ బైబిల్. దేవుడు 11వ మాసంలో మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. దేవుడు మనకు సహాయము చేస్తే ఏం కలుగుతుందో 9 అనుభవాలు మనం ధ్యానం చేస్తాం. 9 అనుభవాలు ధ్యానం చేస్తాం. దేవుడు మనకు సహాయం చేస్తే మొట్టమొదటిగా ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. రెండవది కనికరం కలుగుతుంది. మూడవది ప్రార్థన అంగీకరించబడుతుంది. నాలుగవది ఇందాకనే కదండి పాడుకున్నాం, ఆ జలములలోనే విరోధులు పారిపోతారు, తప్పిపోతారు కనుక విరోధులు పారిపోతారు. తర్వాత 6వది నమ్మకం కలుగుతుంది. 7వది ధైర్యము కలుగుతుంది. 8వది ధన్యత కలుగుతుంది. 9వది రక్షణ కలుగుతుంది. ఈ 9 అనుభవాలు కలగడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనకు సహాయం చేసినప్పుడు ఈ అనుభవాలు మన జీవితాల్లో కలుగుతాయి. అలాగే అదే వాగ్దానంలో చివరి వచనం ఏమంటుంది? నీ కుడి చేతిని సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కుడి చేతిని పట్టుకోకుండా ఏం జరుగుతుంది? దేవుడు మన కుడి చేతిని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాడు? దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటే మన జీవితంలో కలిగే అనుభవాలు ఏంటి? మన జీవితంలో కలిగే అనుభవాలు ఏంటి? మీరు శ్రద్ధగా నా మాట మీరు వింటే త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తారు. ఒక మనిషి కుడి చేతిని దేవుడు ఎందుకు పట్టుకుంటాడు? మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి మనం పరిశోధిస్తే, వివాహం చేసేటప్పుడు పెళ్లి కుమారుడి కుడి చేతిని, పెళ్లి కుమార్తె కుడి చేతిని కలుపుతారు. ఎందుకని? దేవుని వాక్యం అంటుంది, నీ కుడి చేతి నేను పట్టుకొనుచున్నాను, నీ కుడి చేతి నేను పట్టుకొనుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటే ఏం కలుగుతుందో నేను తర్వాత చెప్తాను. మనుషులు కూడా మన కుడి చేతిని పట్టుకుంటారు, మన చేతిని పట్టుకుంటారు. బహుశా భార్య చేతిని భర్త అయినా, భర్త చేతిని భార్య అయినా పట్టుకుంటారు. దేవుడు మనిషి చెయ్యిని పట్టుకుంటే ఎంతవరకు నడిపిస్తాడు అంటే, ఈ లోకంలో మనము తనువు చాలించేంత వరకు కూడా దేవుడు మన చెయ్యిని విడిచిపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో మనము తనువు చాలించేంత వరకు కూడా పట్టుకున్న దేవుడు చెయ్యిని విడిచిపెట్టాడు. కనుక అనేక రకాల వాగ్దానాలు కూడా ఒక విశ్వాసిని ధైర్యపరుస్తూ ఉంటాయి. నిన్ను విడువను ఎడబాయినని, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని, లేకపోతే కంటి కన్నుపాప వల్ల నిన్ను కాపాడుచున్నానని, దివారాత్రములు నీకు తోడై ఉంటానని, సదాకాలం నీకు తోడై ఉంటానని, నేను నిన్ను క్షేమకరమైన మార్గంలో నడిపిస్తున్నానని, నీకు ప్రయోజనం కలిగినట్లు నేనే నీకు ఉపదేశము చేస్తున్నానని, అనేక రకాలుగా దేవుడు తన మాటల చేత మనల్ని నడిపిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే దేవుడు ఎందుకు మనల్ని కుడి చేతిని పట్టుకొనుచున్నాడు అని అడిగినప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన పిల్లలు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వేలు బట్టి నడిపిస్తాం, తర్వాత చేయి పట్టుకొని నడిపిస్తాం. వాడు నడిచిన తర్వాత ఇంకా నడువురా బాబు అని చెప్పేసి వదిలేస్తాం. దేవుడు మన చేయి పట్టుకుంటే కలిగే అనుభవాల కంటే కూడా మనుషులు మన చేతులను పట్టుకుంటారు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు మన చేతిని పట్టుకొని, ఇంకా నేనున్నానులే, ధైర్యంగా ఉండు, ఇక నేనున్నానులే, జీవితాంతం నీకు తోడుగా ఉంటానని కొన్ని రకాలైనటువంటి మాటల చేత మనల్ని ధైర్యపరుస్తూ నడిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు కుడి చేయి పట్టుకుంటే ఆయన విడవడని చెప్పాను. మనుషులు చేతులు పట్టుకుంటారు, సేమ్ టైం చేతులు కూడా విడిచిపెడతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, భార్య భర్తల బంధాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తాను. వివాహం జరిగేటప్పుడు చేయి పట్టుకొని ప్రమాణం చేస్తారా? జీవితాంతము నేను నీకు తోడుగా ఉంటాను,
కష్టాల్లో, నష్టాల్లో, సుఖాల్లో, వ్యాధులలో, బాధలలో నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తూ ఉంటారా? ఒక 6 నెలలు గడిస్తే భార్యకు సంతానం కలగలేదని చెయ్యి ఇడిచిపెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఒక 6 నెలలు గడిచిన తర్వాత అదే భర్త పోషించలేకపోతే భార్య భర్త చెయ్యి విడిచిపెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఇదే కుడి చేతిని స్నేహితులు పట్టుకుంటారు. ఎప్పుడు? మనకన్నీ ఉన్నప్పుడు రే, నేను నీ నిజమైన స్నేహితుని, విడవకుండా నిన్ను ప్రేమిస్తాను, నీకు తోడుగా ఉంటానని అనేక మాటలు చెప్తారా? మన దగ్గర ఏదో ఆశించి మనతో స్నేహం చేస్తారా? మన దగ్గర తను ఆశించింది లేకపోయినప్పుడు చెయ్యి విడిచిపెట్టి ఇంకా నీకు నాకు కుదరదు, నీ దారి నీదే, నా దారి నాదని చెప్తారు. ఇలా చెప్పుకుంటూ వెళితే స్నేహితులైనా, భార్య భర్తలైనా, కనీసం తల్లిదండ్రులైనా అప్పుడప్పుడు మన చేతిని విడిచిపెడతారేమో, కానీ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానని వాగ్దానం చేసిన దేవుడు మనం ఈ లోకంలో తనువు చాలించేంత వరకు ఆయన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అప్పుడప్పుడు మన దేవునికి చెయ్యి ఇవ్వాలి. దేవుడు మన కుడి చేతిని పట్టుకున్నా కూడా చెయ్యిని విడిచిపెట్టుకొని పారిపోయే రకంగా మనం ఉండకూడదు. అంతేనంటారా? అట్లా నేను పారిపోయి 5 సంవత్సరాల వయసులో కలసబడిన తప్పిపోయాను. పెద్దలు మనం చేయి పట్టుకున్నప్పుడు ఆ చేతికి మనము నడిపింపులో మనం ఉంటే మనకు క్షేమంగా తీసుకెళ్తారు. ఎంతసేపు అని పట్టుకుంటామని ఇదిలించుకొని పారిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని సన్నిధికి దూరంగా పారిపోతాం. దూరంగా పారిపోయిన తర్వాత ఎలా మారిపోతామో తెలియదు, ఏమైపోతామో తెలియదు, అసలు భూమి మీద ఉంటామో కూడా తెలియదు. అదే తండ్రి చేతిలో మనం ఉంటే ఆయన ఎక్కడ గుంతలు వస్తాయి, ఎక్కడ కంపు వస్తుందా జాగ్రత్తలు చెప్పి మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎందుకు మన కుడి చేతిని పట్టుకోవాలనుకుంటున్నాడు? దేవుడు మన కుడి చేయి పట్టుకుంటే మన జీవితంలో ఏ కార్యాలు జరుగుతాయి అన్నది మనం ఒకసారి గమనిస్తే మొట్టమొదటి మాట చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 20వ అధ్యాయము 13వ వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 20వ అధ్యాయము 13వ వాక్యం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు. ఇక్కడ దుష్టుని చేతిలో ఎవరి ప్రాణం ఉంది? దుష్టుని చేతిలో ఎవరి చెయ్యి ఉంది అని అడిగితే దుష్టుని చేతిలో దరిద్రుని చెయ్యి ఉంది. దరిద్రులను ఆదరించువాడు యెహోవాయే అని మాట కూడా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. ఇక్కడ దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటే, దేవుడు ఎందుకని మన కుడి చేతిని పట్టుకొనిచున్నాడు అంటే మొట్టమొదటిగా దుష్టుని చేతి నుండి మనల్ని విడిపించటానికి. ఒక మాట చెప్పాలంటే దుష్టుని నుండి మనల్ని విడిపించటానికి ఆయన మన కుడి చేతిని పట్టుకొనిచున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడి నుండి మనల్ని విడిపించటానికి ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. దుష్టుడు అంటే ఎవరు? వాడు ఏం చేస్తాడు? మనల్ని ఎలా నడిపిస్తాడు? ఇప్పుడు కన్న తండ్రి దగ్గర బిడ్డ ఉంటే క్షేమంగా ఉంటాడా? వేరే వాళ్ళ దగ్గర బిడ్డ ఉంటే క్షేమంగా ఉంటాడా? కన్న తండ్రి దగ్గరే కదా. ఇక్కడ దుష్టుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటే మనం వెళ్ళవలసిన ప్రాంతానికి క్షేమంగా వెళ్తాం. మనం వెళ్ళవలసిన మన ఇంటికి క్షేమంగా వెళ్తాం. మన చెయ్యి దేవుని చేతిలో ఉండకుండా దుష్టుని చేతిలో ఉంటే వాడు ఏమైనా చేస్తాడండి. వాడు ఏమైనా చేస్తాడు. అల్లడి చేశాడు కూడా. ఏదైనా వనములోకి దుష్టుడు ప్రవేశించాడు. ఏదైనా వనములో దుష్టుడు ప్రవేశించాడు. అంతవరకు హవ్వమ్మ ఆదమ్మల చెయ్యి దేవుని చేతిలో ఉంది. దేవుడు కాస్త ఫ్రీగా ఉంటారు, కాస్త సంతోషంగా ఉంటారు అని చెప్పేసి కాస్త గ్యాప్ ఇచ్చాడు. వెంటనే దుష్టుడు వారి చేతిని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? పాపము చేసినట్టుగా చేస్తాడు. రెండవది వారి జీవితంలోకి శాపం వచ్చినట్లుగా చేస్తాడు. మూడవదిగా రోగం వచ్చినట్లుగా చేస్తాడు. ఇవన్నీ చేసేది ఎవరు అంటే ఎవరుమా? దుష్టుడు.
దుష్టుని చేతిలో మన చెయ్యి పెడితే పాపము చేసినట్లుగా చేస్తాడు. రెండవది, శాపం మన జీవితంలోకి ప్రవేశించినట్లుగా చేస్తాడు. మూడవదిగా, రోగాలు మన జీవితంలోకి ప్రవేశించినట్లుగా చేస్తాడు. మొత్తం మీద మన టార్గెట్ ఏంటంటే మన కుడి చేతిని పట్టుకొని తిన్నగా పాతాళానికి తీసుకెళ్తాడు. ఇది దుష్టునిలో ఉన్నటువంటి ఆలోచనలు. అదే మన చెయ్యి దేవుని చేతిలో ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ఆలోచన చెప్తూ నీతి మార్గంలో నడిపిస్తూ తన ఉన్నతమైన రాజ్యములకి మనల్ని తీసుకొని పోతాడు. ఇంకంతే, వేరే వివరించాల్సిన అవసరం లేదు. దేవుని చేతిలో మన కుడి చేయి ఉంటే ఆయన మనకు ఆలోచన చెప్పి తన మహిమలో ప్రవేశించేంత వరకు కూడా మనల్ని నడిపిస్తాడు. అదే దుష్టుని చేతిలో మన చెయ్యి ఉందనుకోండి, పాపాన్ని ప్రేరేపిస్తాడు, శాపాన్ని అనుమతిస్తాడు, రోగాన్ని అనుమతిస్తాడు. చివరికి మన జీవితం మీద మనకే విరక్తి కలిగి, ఇరిటేషన్ కలిగి, మనకై మనమే సూసైడ్ చేసుకొని చివరికి మన కుడి చేతిని పట్టుకొని ఎక్కడ తీసుకెళ్తాడు అంటే పాతాళానికి తీసుకెళ్తాడు. కనుకనే దేవుడు అంటాడు, నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎందుకని పట్టుకొనుచున్నావయ్యా నా కుడి చేతిని అంటే నిన్ను దుష్టి నుండి విడిపించటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుష్టి నుండి విడిపించటానికి నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, దుష్టుడు చేసే 3 అనుభవాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా వాడు చేసే అనుభవం ఏంటంటే పాపం చేసినట్లుగా ప్రేరేపిస్తాడు. ఏదైనా తోటలో ప్రవేశించాడు, హవ్వమ్మని ఆదమ్మని ప్రేరేపించాడు. వాళ్ళ జీవితంలో పాపం అంటే ఏంటో తెలియదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటో తెలియదు, దేవుని మాటకు అవిధేయత చూపడం అంటే ఏంటో తెలియదు. నిత్యము వాళ్ళు దేవుని మాటకు విధేయులై ప్రతి దినము ఉదయము సాయంత్రము దేవుని స్వరాన్ని వింటూ దేవుని ఆధీనములో దేవుని కుడి చేయి పట్టుకొని నడిపించబడుతున్న వారి జీవితాలలో ఎప్పుడైతే దుష్టుడు ప్రవేశించాడో వాళ్ళు పాపము చేశారు, దేవుని మాటను మీరారు, ఆజ్ఞను అతిక్రమించారు, పాపాన్ని కూడగొట్టుకున్నారు. పాపం ద్వారా వచ్చినటువంటి జీతం మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడేమో వారి కుడి చేతిని పట్టుకొని నిత్య జీవము కలిగిన వారిగా ఉంచితే వారి జీవితంలోకి పాపం రావడానికి, వారి జీవితంలోకి మరణము రావడానికి గల కారణం ఎవరు అంటే దుష్టుడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దుష్టుని చేతిలో ఉన్న వాళ్ళు పాపాన్ని కూడగొట్టుకుంటూ మరణానికి సమీపంగా బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ ఆదాముగా ఈ లోకానికి వచ్చి పాపపు మరణపు ముళ్ళును విరిచివేసి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన మరణించాల్సిన గల కారణం, పునరుద్ధానుడై తిరిగి లేవడానికి గల కారణం ప్రజలలో పాపము ప్రవేశించింది. ఆ పాపపు ముళ్ళుని విరిచివేయడానికి దేవుడి లోకానికి వచ్చాడని మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన చెయ్యి దేవుని చేతిలో ఉండాలి, కానీ దుష్టుని చేతిలో ఉండకూడదు. దుష్టుని చేతిలో ఉన్నట్లయితే పాపానికి ప్రేరేపిస్తాడు. 2వ మాట మనం చదువుకుంటే పాపానికి ప్రేరేపిస్తాడు. రెండవదిగా శాపానికి ప్రేరేపిస్తాడు. రెండవదిగా శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 41వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండువారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవడి. ఇక్కడ ఆశ్రయించబడిన వారు ఉన్నారు, శపించబడిన వారు ఉన్నారు. ఈ శపించబడిన వారి జీవితంలోకి శాపం రావడానికి గల కారణం ఏంటంటే వారు తమ కుడి చేతిని దుష్టుని చేతికి అప్పగించారు. కాబట్టి ఈ శాపగ్రస్తమైన జీవితాల్ని జీవిస్తున్న వారి జీవితంలోకి శాపము రావడానికి ప్రబలమైన కారణం దుష్టుడు వారి జీవితంలో ప్రవేశించాడు. ఈ శపించబడిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, నిత్య నరకములోకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. శాపాన్ని కూడగొట్టుకొని శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారి జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే నిత్య
నిత్య నరకములోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని చేత ఆశీర్వించబడిన వారు, దేవుని చేతిలో కుడి చేతిని పట్టించిన వారు ఆశ్రయించబడుతూ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు. దుష్టుని చేతిలో చెయ్యి ఉంచి శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తూ శాపాన్ని కొడగొట్టుకున్న వారు నిత్య నరకములోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దుష్టుడు వాని చేతిలో మన కుడి చేతిని పెడితే పాపానికి ప్రేరేపిస్తాడు, రెండవదిగా శాపానికి ప్రేరేపిస్తాడు, మూడవదిగా రోగానికి కూడా ప్రేరేపిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం. అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపరగోరుచున్నావా అని వాడిని అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు, కానీ నేను వంచునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. ఇక్కడ ఒక వ్యక్తి రోగము చేత బాధపడుతున్నాడు, రోగము చేత నడిపించబడుతున్నాడు. ఈ వ్యక్తి జీవితంలోకి ఎంతకాలం నుండి రోగం చేత నడిపించబడుతున్నాడు అంటే ఇంచుమించుగా 38 సంవత్సరాలుగా రోగము చేత బాధపడుతున్నాడు. 38 సంవత్సరాలుగా రోగం చేత బాధపడుతున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు వారి వయసు ఎంత? అప్పటికి యేసుక్రీస్తు వారి వయసు ఎంత అంటే 33 సంవత్సరాలు. 33 సంవత్సరాల వయసు యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఈ రోగం కలిగినటువంటి వ్యక్తిది ఎంత వయసు అంటే, అక్కడ ఎంతకాలం నుండి అతడు రోగం చేత బాధపడుతున్నాడు అంటే 38 సంవత్సరాలుగా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే కూడా 5 సంవత్సరాలు సీనియర్ రోగంలో. యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు నుంచే అతడు అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టి 33 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అతడు అక్కడే పడి ఉన్నాడు రోగము చేత. కారణం ఏంటంటే, దుష్టుడు ఒక మనిషిలోకి ప్రవేశిస్తే, దుష్టుని చేతిలో ఒక వ్యక్తి చేయి పెడితే ఆ వ్యక్తిని రోగాలు పాలు చేస్తాడు. ఈ వ్యక్తి 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉండడానికి ప్రబలమైన కారణం ఏంటంటే, దుష్టుడు అతనిలో ఉన్నాడు. అతని చెయ్యి దుష్టుని చేతిలో బంధింపబడి ఉంది. కాబట్టి ప్రేమలెవరారా, యేసుక్రీస్తు ప్రభుల వారు వెంటనే అతన్ని గద్దించినప్పుడు అతడు నీళ్ళలో దూకి స్వస్థపరచబడినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తాం. ఇంత మాత్రమే కాదు, అనేక మంది రోగము చేత పడి ఉన్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, ఎక్కడ అడుగుపెట్టినా ప్రజలందరూ కూడా జన ప్రవాహం వల్లే ఆయన యుద్ధకు రావడానికి ప్రబలమైన కారణం ఏంటంటే, ఆయన రోగులైన వారిని స్వస్థపరిచేవాడు, గుడ్డి వారికి చూపునిచ్చేవాడు, మూగవారికి మాటనిచ్చేవారు, చెవిటి వారికి వినికిడి దయచేసేవారు, కుంటి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆయా రోగముల చేత, ఆయా బలహీనతల చేత, సమస్తమైన వ్యాధుల చేత పీడింపబడడానికి ప్రబలమైన కారణం ఏంటంటే, ప్రజలందరూ కూడా దుష్టుని చేతిలో ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? దుష్టుని చేతిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయా ప్రాంతాలు, గ్రామాలు సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక తల్లిగారు వంగిపోయిన నడుము కలిగి జీవిస్తున్నారు. ఆమె కూడా ఎన్ని సంవత్సరాలుగా ఆ వంగిపోయిన నడుముతో బాధపడుతుంది అంటే 18 సంవత్సరాలుగా వంగిపోయిన నడుముతో బాధపడుతుంది. ఆమె నడుము వంగిపోవడానికి ఇతడు 38 సంవత్సరాలుగా ఆ కోనేటి వద్ద పడిపోయి ఉండడానికి, 12 సంవత్సరాలుగా రక్తస్రావం చేత నడిపించబడటానికి, ఒక రోగము చేత ఒక వ్యక్తి చనిపోవడానికి, ఒక వ్యక్తికి మాట రాకపోవడానికి, ఒక వ్యక్తికి చూపు రాకపోవడానికి, ఒక వ్యక్తికి కాలు రాకపోవడానికి, ఒక వ్యక్తికి కుష్టు కలగడానికి, ప్రజలందరూ కూడా ఇలా రోగాలు పాలవడానికి ప్రబలమైన కారణం ఎవరు అంటే, ఎవరుమా? దుష్టుడు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి.
ఏమన్నా కోపగించుకుంటాడు వాడు? ఏమన్నా కాదు కదా, అంటా ఉన్నారు. ఎవరాడు? ప్రజలందరినీ కూడా రోగాలు పాలు చేసిన వ్యక్తి ఎవరు? దుష్టుడు. ఈ దుష్టుడి నుండి ప్రజల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఈ రోగములతో ఉన్న వారందరినీ కూడా స్వస్థపరచబడడానికి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన దెబ్బల్ని అనుభవించాడు. కనుకొని అంటాడు కదా, నా గాయాలలో ఉన్నటువంటి స్వస్థత మీరు పొందుతారు. ప్రైజ్ ద లార్డ్. నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. ఇక దుష్టుడు ఎన్నడూ కూడా మీ దరి కూడా చేరడని, అపవాదికి సిగ్గు కలిగేటట్లుగా, అపవాది తల వంచేటట్లుగా, అపవాది తలను తన కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కేశాడు. నా ప్రియమైన వాళ్ళరా, దుష్టుడు చేసే ప్రయోగాలు, దుష్టుడు చేసే ఆ ప్రేరేపణ ఏంటంటే, దేవుని చేతిలో మన కుడి చేతి ఉంటే దుష్టుడు మన దరి కూడా చేరడు. అదే మనము దుష్టుని చేతిలో ఉంటే పాపము చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు. రెండవది, మన జీవితంలోకి శాపాన్ని అనుమతిస్తాడు. మూడవదిగా రోగాలు పాలు చేస్తాడు. ఏం చేస్తాడు? మూడవదిగా రోగాలు పాలు చేస్తాడు. మీరు గమనించండి, మన గ్రామంలోనే చాలామంది శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. మన గ్రామంలోనే చూస్తూ ఉన్నప్పుడే దీర్ఘకాల వ్యాధుల చేత అనేక మంది ప్రజలు నడిపించబడుతూ ఉంటారు. మనం చూస్తూ ఉండగానే చేయకూడనటువంటి పాపాలు చేస్తూ పాపాన్ని కూడగట్టుకొని మరణిస్తూ ఉన్న వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో జరగడానికి ప్రబలమైన కారణం ఎవరు అంటే దుష్టుడు. మా గ్రామంలో ఒక కుటుంబం ఉందండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు వీరి కొరకు కూడా మరణించాడు కదా, వీరి కొరకు కూడా ఆయన ప్రాణత్యాగం చేశాడు కదా, మరి వీరి జీవితంలో ఎందుకని శాపం తొలగిపోవట్లేదు? నేను చూస్తూ ఉండగానే ఆ ఇంట్లో తల్లిగారు చనిపోయారు ఫస్ట్, తర్వాత తండ్రి గారు చనిపోయారు. వారికి పుట్టినటువంటి పిల్లలు ఏమన్నా ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే లేదు. ఒక అబ్బాయి ఏమో నడవలేని స్థితిలో రోడ్లో ఏమంటారు, దోగెడుతూ వెళ్ళిపోతుంటాడు. కాలు చక్కగా ఉండేది కాదు, మాట చక్కగా వచ్చేది కాదు. ఇంకొక వ్యక్తి చూస్తేనేమో ఇప్పటికీ మంచంలోనే ఉంది. ఆ సహోదరి ఇప్పటికీ మంచంలోనే ఉంది. పోనీ వాళ్ళ ఇంట్లోకి వచ్చినటువంటి కోడళ్ళు ఏమైనా ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే వారిలో కూడా మధ్యలోనే చనిపోతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంలో కాస్తైనా సమాధానంగా, కాస్తైనా సంతోషంగా వాళ్ళు ఉన్నారు అంటే లేదు. తరతరాల నుండి వాళ్ళు శాపాన్ని అనుభవిస్తున్నారు. తరతరాల నుండి వారు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మరి దేవుడు వారి కొరకు కూడా మరణించాడు కదా, వారికి కూడా స్వస్థత కలుగుతుంది కదా, వారిని కూడా దేవుడు దుష్టుని చేతుల నుండి విడిపిస్తాడు కదా. అంటే విడిపిస్తాడండి, కానీ మనము మన కుడి చేతిని దేవునికి అందించాలి. ప్రైజ్ ద లార్డ్. నేను గుంటలో పడిపోయి మునిగిపోతాను అనుకోండి, చెయ్యి చాపితే కదా రక్షించడానికి, అంతేనంటారా? ఈ గుంటలోని ఈ బురదలోని నాకు భలే ఆనందంగా ఉందని అక్కడే బురదలో పొల్లెడతా ఉంటే ఎవడైనా రక్షిస్తాడా? చెప్పాలి, ఎవరైనా రక్షిస్తారమ్మా? మనం ఆ శాపము నుండి బయటపడాలి అంటే మన చెయ్యి చాపాలి, రక్షించమని వేడుకోవాలి, శాపాన్ని నుండి విడుదల కలిగించమని దేవుని బ్రతిమాడుకోవాలి, దేవునికి మన కుడి చెయ్యి అందించి చూడాలి. అప్పుడు దేవుడు మన కుడి చేతిని పట్టుకొని శాపగ్రస్తమైన జీవితం నుండి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, శాపగ్రస్తమైన జీవితం ఇంకెంతకాలం అని బ్రతుకుతారు, ఇంకెంతకాలం అని జీవిస్తారు? కారణం ఏంటంటే మన తలంపులు కూడా మార్చుకోవాలి. క్రిస్మస్ పండుగ వస్తేనేమో క్రైస్తవులు అవుతారు, సంక్రాంతి పండుగ వస్తేనేమో అన్యులు అవుతారు. ఏదైనా తిన్నారులు జాతరలు జరిగితేనేమో అక్కడ పాలు పంపులు పొందుతారు, ఎక్కడైనా మీటింగ్ పెడితేనేమో మీటింగ్లో పాలు పంపులు పొందుతారు. దేవుని మందిరానికి వచ్చి క్రైస్తవులుగా కనపడతారు, ఏదైనా కార్యక్రమం జరిగితే అక్కడ కనపడతారు. మన గురి గమ్యం ఎట్టు? మనం ఎవరి చేతుల్లో ఉన్నాం? దుష్టుని చేతిలో మన చెయ్యి ఉంచుకొని ఉన్నామా? దుష్టుని ప్రేరేపణ బట్టి నడిపించబడుతున్నామా? దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపించబడుతున్నామా? ఒకసారి మన కుడి చేతిని దేవునికి అందించి చూస్తే
దేవుడు ఏం చేస్తాడు? మన కుడి చేతిని పట్టుకొని ఏం చేస్తాడమ్మా? దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఏం చేస్తాడు? ఏం అర్థం కాదు. దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఏం చేస్తాడు? దుష్టి నుండి విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మాకు తెలిసినటువంటి బంధువులు ఉన్నారండి, ఒకరు ఉన్నారు. వాళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం దేవుని నమ్ముకొని క్రిస్టియన్ని పెళ్ళి చేసుకున్నారు. 20 భార్య భర్తలు క్రిస్టియన్ని పెళ్ళి చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళకి పిల్లలు రండి, అది నేను చెప్పాను వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాస్త యేసుక్రీస్తు వారిని కాకుండా వేరే వాళ్ళని సేవిస్తున్నారు, వేరే వారిని పూజిస్తున్నారు. నేను చెప్పాను, అమ్మ నా వైపు చూడాలి. నేను అడిగాను, ఒకప్పుడు మీరే, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నాకు సమాధానం కలిగింది, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత నా కుటుంబంలో నెమ్మది ఆదరణ కలిగింది, కనుకొని మేము మా హృదయపూర్వకముగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి మేము బాప్తిసం తీసుకొని ఈరోజు మేము ప్రశాంతంగా ఉన్నామని ఒక 20 సంవత్సరాల క్రితం మీరు చెప్పినటువంటి మాటను బట్టి నేను ప్రభుని స్తుతించాను. మీ కొరకు నేను దినమెల్లా ప్రార్థన చేస్తూ వచ్చాను. కానీ ఈరోజు మీరు యేసుక్రీస్తు వారిని సేవించట్లేదు, దేవుళ్ళు కాని దేవులని మీరు సేవిస్తూ ఉన్నారు. మీకు శాపం అనిపించట్లేదా? దేవుని చేతిలో నుండి మీ కుడి చేతిని మీరు విడిపించుకున్న సంగతి మీకు గుర్తు రావట్లేదా? ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నంత స్థాయికి ఎదిగాడు అంటే దేవుని గురించి తెలుసుకోకుండానే బాప్తిసం తీసుకుంటారండి? అమ్మ తీసుకుంటారా? ముంచుతారు కాబట్టి మేము పోయి మునుగుతామంటారా? ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు అంటే కాస్త కూస్తో దేవుని గురించి తెలిసే కదా బాప్తిసం తీసుకుంటారు. మరి దేవుని గురించి తెలిసినటువంటి నీవు మరలా దేవుని ఎందుకు సేవించడం లేదు? దేవులు కాని దేవులని ఎందుకు సేవిస్తున్నావు? దేవుడు అంటారు నిర్గమాకాండములో, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భూమి మీద అయినను ఆకాశమైనను భూమి కింద ఉన్న నీళ్ళ యందైనను ఏ ప్రతిమకు కూడా నువ్వు నమస్కరించకూడదు, పూజించకూడదు. నేను రోషము కలిగినటువంటి దేవుణ్ణి, నా మాటను నీవు అతిక్రమిస్తే 3-4 తరముల వరకు నేను నిన్ను కరుణించకుండా ఉంటాను, నీవు శాపాన్ని కొని తెచ్చుకుంటావని దేవుడి నిర్గమకాండములో దేవుని వాక్యం ద్వారా సెలవిస్తారు. దేవుని తిరస్కరించినప్పుడు, దేవుని మార్చినప్పుడు ఆ మనిషి జీవితంలోకి ఏమొస్తుందంటే 3-4 తరముల వరకు శాపం వస్తుంది. ఈ మధ్యకాలంలో నేను వారితో కలిసినప్పుడు వాళ్ళ నాన్న మంచంలో ఉన్నాడు, కుటుంబంలో సమాధానం లేదు, గొడవలు ఒకరికొకరికి మాటలు లేవు. ఒకప్పుడు ఎంతో సంతోషంగా, అన్యోన్యంగా, సమాధానంగా, సంతోషంగా సాగినటువంటి కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. అన్న తమ్ముతో మాట్లాడు, అన్నతో మాట్లాడు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఎవరు అని నేను అడిగాను. మామూలే కదా, ప్రతి ఇంట్లో ఇలా జరుగుతుంటాయి కదా అని చెప్పారు. నేను ఒకటే మాట చెప్పాను, నువ్వు శాపగ్రస్తంగా జీవిస్తున్నావు, జాగ్రత్త. ఇందాక మనం చదువుకున్నాం కదా, శపించబడిన వారు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? శపించబడుతున్న వారు నిత్య నరకములకి వెళుతున్నారు, నిత్య అగ్నిలోకి నడిపించబడుతూ ఉన్నారు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శాపగ్రస్తమైన జీవితాల నుండి విడిపించడానికి, ఆ దుష్టుని నుండి మనల్ని విడిపించడానికి దేవుడు మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎందుకని దేవుడు మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు అంటే దుష్టుని నుండి విడిపించటానికి. రెండవ మాట చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వాక్యం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వాక్యం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. అక్కడ
దేవదూతలు లోతు గారి కుడి చేతిని పట్టుకొని ఎక్కడి నుండి తప్పించారు వారిని అంటే దేవుని ఉగ్రత నుండి వారిని తప్పించినట్లుగా మనం చూస్తాం. దేవుడు మన కుడి చేయి పట్టుకుంటే రెండవదిగా మన జీవితంలో కలిగే రెండవ అనుభవం ఏంటంటే ఉగ్రత నుండి తప్పించటానికి ఆయన మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. సొదొమ గొమొర పట్టణం మీదికి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఆ ఉగ్రతలో లోతు కుటుంబం నాశనము కాకుండా ఉండటానికి దేవుడు తన దూతల్ని పంపించి లోతు కుడి చేయి పట్టుకొని ఆ ప్రాంతం నుండి దాటించింది. అంటే ఉగ్రత నుండి తప్పించింది. తర్వాత సొదొమ గొమొర పట్టణం దేవుని ఉగ్రత దిగి వచ్చి ఆ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేసింది. ప్రియమైన వాళ్ళని మీరు గమనించండి, మన కుడి చెయ్యి దేవుని చేతిలో ఉంటే ఉగ్రత నుండి తప్పించబడతాం. అదే మన కుడి చెయ్యి దుష్టుని చేతిలో ఉంటే మనం ఏమవుతామంటే అగ్ని గంధకముల చేత కాల్చబడతాం. ఇంకంతే, వేరే ఆప్షన్ లేదు. నోవాహు దినాలలో కూడా దేవుని ఉగ్రత భూమి మీదకి దిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. అక్కని చెప్తావా? కూర్చో. నోవాహు దినాలలో కూడా దేవుని ఉగ్రత దిగి వచ్చింది. నోవాహు గారు 120 సంవత్సరాలు ప్రయాసపడి సువార్తను ప్రకటించాడు. ఇదిగో మీరందరూ కూడా దేవుని సేవించండి, దేవుని నమ్ముకొనండి, దేవుని అధికారానికి ఒప్పుకోనండి. దుష్టుడు మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తాడు. దేవుడు మీ క్షేమాన్ని కలిగించడానికి ఆయన సువార్తను ప్రకటించమని చెప్పాడు అని నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా నోవాహు మాట విని బ్రతుకును మార్చుకున్న వాళ్ళు కూడా ఒక్కరు లేరండి. చివరికి దేవుని ఉగ్రత భూమి మీదకి దిగి రానే వచ్చింది. సార్ కూర్చోపోయి వైర్దా కూర్చో. నేను నవ్వితే బాగుండదు. పో అడిపో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నోవాహు సువార్త ప్రకటించినప్పటికీ కూడా నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఉగ్రత నుండి తప్పించబడింది. మిగతా ప్రజలందరూ కూడా జల ప్రళయంలో కొట్టుకొని పోయినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మన కుడి చేతిని దేవుని చేతికి అప్పగించినట్లయితే దేవుడు ఉగ్రత నుండి మనం తప్పిస్తాడు. నినివే పట్టణ ప్రజలు కూడా ఉగ్రత పాలవడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత యోనా ద్వారా ఆ నినివే పట్టణ ప్రజలకి సువార్తను ప్రకటించడం ద్వారా వారందరూ ఉగ్రత పాలవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి వారందరి జీవితాల్ని, వారందరి కుడి చేతిని దేవునికి అప్పగించారు. వారందరినీ కూడా ఏం చేశాడు దేవుడు అంటే ఆ ఉగ్రత నుండి తప్పించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మన కుడి చేతిని ఎందుకు పట్టుకొనుచున్నాడు అంటే ఉగ్రత నుండి తప్పించడానికి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వాక్యం. మొట్టమొదటిగా దేవుడు మన కుడి చేతిని ఎందుకు పట్టుకొనుచున్నాడు? నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఇక్కడ ఒక వ్యక్తి కుడి చేతిని దేవుడు పట్టుకుంటే మొట్టమొదటిగా దుష్టు నుండి విడిపించడానికి చేపట్టుకుంటున్నాడు. రెండవదిగా ఉగ్రతని తప్పించడానికి మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. మూడవదిగా మనల్ని ఆశీర్వదించడానికి మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. దేవుడు మన కుడి చేతిని ఎందుకు పట్టుకొనుచున్నాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికి. ఇక్కడ యాకోబు అనే భక్తుడు ఈ మాట చెప్తున్నాడు, నేను రాకమునుపు నీకున్నది
కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటునెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను పాదం పెట్టిన చోటునెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుడు మన కుడి చేయి పట్టుకున్నాడు అనుకోండి, మనం ఎక్కడున్నా కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాం, శాపగ్రస్తంగా అయితే ఉండం. హల్లెలూయా. కూర్చో కూర్చో, మ్యాగీ అడు కూర్చో. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మన కుడి చేతిని పట్టుకున్నాడు అనుకోండి, మనం ఎక్కడున్నా కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాం. అంటూ ఉంటారు కదా, రాజు ఎక్కడున్నా రాజే. అతని పరిపాలన కానీ, లేకపోతే అతని మాట తీరు కానీ, అతని నిజాయితీ కానీ, అతడు మాట్లాడే విధానం కానీ, అతడు చేసే కార్యక్రమాలు కానీ ఏవైనా కూడా ఒక రాజరకంగా ఉంటాయి. ఆశ్రయించబడిన వాడు ఎక్కడున్నా కూడా ఆశ్రయించబడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే ఇతని కనెక్టింగ్ ఎక్కడుందంటే దేవుని చేతిలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏమో చాలా భారభరితంగా కొనసాగుతూ ఉంది, చాలా భారభరితంగా ఉంది. కదిలిస్తే కానీ పలకట్టం లేదు. కాసేపు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను, నిద్రపోయి మళ్ళీ లేస్తారా? ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వాళ్ళరా, దేవుని చేతిలో మన కుడి చేయి ఉందనుకోండి, మనం ఎక్కడున్నా కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యాకోబు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడ నాన్నని అన్నని మోసం చేసి ఆశీర్వాదాన్ని తెచ్చుకున్నాడు అనుకుందాం. ఆ ఆశీర్వాదము నిజాయితీతో వచ్చినటువంటి ఆశీర్వాదం కాదు, మోసంతో కూడినటువంటి ఆశీర్వాదం. కానీ ఆ ఆశీర్వాదము ఒక మనిషికి ఆశీర్వాదాన్ని కలిగించు. బహుశా తండ్రిని అన్నను మోసం చేసి 1 సంవత్సరం పాటు తింటాడు అనుకుందాం, 2 ఏళ్ళ పాటు తింటాడు అనుకుందాం. తర్వాత ఏమైపోతుందంటే పోతుంది అది. కానీ దేవుని చేత ఆశ్రయించబడిన వాడు స్థిరత్వం కలిగి ఉంటాడు. అబ్రహామును గారిని ఎన్నో వేల సంవత్సరాల క్రితం దేవుడు ఆశీర్వదించాడు. ఈనాటి వరకు కూడా తన సంతతికి ఏమాత్రం దేవుడు కొదువ చేయలేదండి. కారణం ఏంటంటే అబ్రహాముతో ప్రమాణం చేశాడు, నేను నీ సంతతిని విస్తరింపచేస్తాను, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని ఆనాడు ఆశీర్వదించాడు. ఈనాటి వరకు కూడా దేవుని కుడి చేతిలో, దేవుని చేతిలో చెయ్యి ఉంచిన వాడు ఈనాటికి కూడా ఆశీర్వదకరంగానే మార్చబడుతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, వారి సంతతిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఒక మాటలు చెప్పాలంటే ఆ దేశమందు విత్తనం వేసినటువంటి ఇస్సాకుకి ఏ ఫలం వచ్చింది అంటే 100 ఫలం వచ్చింది. అందరూ ఇస్సాకుతో పాటు విత్తనం వేశారు, అందరు కూడా ఇస్సాకుతో పాటు సేద్యపు చేశారు, ఎరువులు వేశారు, మొలకలు ఎత్తారు, అన్నీ కూడా చేశారు. కానీ అందరికీ ఫలము రాలేదు. ఇస్సాకుకి మాత్రము 100 ఫలము రావడం గల కారణం ఏంటంటే ఇస్సాకు చెయ్యి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. వాళ్ళందరూ అనుకోవచ్చు, మేము కూడా నీతో పాటే సేద్యం చేశాం, నీతో పాటే ఎరువులు చల్లాం, నీతో పాటే మొలకలు ఎత్తాం, మేము కూడా నీతో పాటు ఎదురు చూస్తున్నాం, మాకు రాని ఫలం నీకు ఎలా వచ్చింది అంటే దేవుని చేత ఆశీర్వించబడిన వాడు, దేవుని చేతిలో తన చెయ్యిని ఉంచిన వాడు ఎక్కడున్నా కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. మీకు చివరి మాటని చెప్పి నేను ముగిస్తాను. యాకోబు గారికి ఎంతమంది కుమారులు అండి? 12 మంది కుమారులు. 12 మంది కుమారులలో ఒక యోసేపు మాత్రమే తండ్రికి ఇష్టంగాను దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు. అంటే ఈ యోసేపు మాత్రమే దేవునికి తన చెయ్యిని అందించాడు. చిన్నప్పుడు ఏదో దర్శనం ఇచ్చాడండి, రే యోసేపు, నేను నీ సహోదరులందరికంటే కూడా నేను నిన్ను హెచ్చిస్తాను, ఒక ఉన్నతమైన స్థానానికి నేను ఎక్కిస్తాను, ఉన్నతమైన శిఖరముల మీద నేను నిలబెడతాను, మీ అన్నలు అందరూ కూడా నీకు నువ్వు నమస్కరిస్తారు, అంతటి స్థితిని నేను నీకు ఇస్తానని యోసేపుకి చిన్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని పట్టుకొని యోసేపు ప్రయాసపడుతున్నాడు. ఆ దర్శనం నెరవేర్చబడటానికి అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరికి అన్నలే యోసేపు మీద అసూయపడి అతన్ని చంపడానికి ప్రయత్నం చేసి చివరికి వేరే దేశస్తులకి అమ్మేసి అతని తిన్నంగా ఐగుప్తు దేశంలో ఒక దాసునిగా, ఒక పని మనిషిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు గారికి ఎంతమంది పిల్లలు?
12 మంది పిల్లలు. 12 మంది పిల్లలలో ఒక యోసేపు చెయ్యి మాత్రమే దేవుని చేతిలో ఉంది. ఒక యోసేపు చెయ్యి మాత్రమే దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. యాకోబు తన మామంటికి రాకమునుపు తన మామకున్న ఆస్తి కొంచెమే. నేను పాదం పెట్టిన చోటనెల్లా అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. యాకోబు ఎక్కడ అడుగు పెడితే చాలు అక్కడ ఆశీర్వాదం. యాకోబు ఎక్కడ అడుగు పెడితే చాలు అక్కడ అభివృద్ధి. యాకోబు ఎక్కడ అడుగు పెడితే చాలు అక్కడ దీవెన కుమ్మరించబడడం గల కారణం ఏంటంటే యాకోబు చెయ్యి దేవుని చేతిలో ఉంది. అదే యాకోబు కడుపున పుట్టినటువంటి 12 మంది కొడుకులలో 11 మంది కొడుకులు దేవుని చేతిలో లేరు, కానీ ఒక యోసేపు చెయ్యి మాత్రం దేవుని చేతిలో ఉంది. యాకోబు అడుగుపెట్టిన చోటనెల్లా యాకోబును ఆశీర్వదించిన దేవుడు యోసేపు అడుగుపెట్టిన చోటనెల్లా కూడా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతటి ఆశ్చర్యం అండి. ఐగుప్తు దేశానికి యోసేపు ఒక పని మనిషిగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క యోసేపును బట్టి ఐగుప్తు దేశం అంతా కూడా ఆశీర్వదించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఒక్క యోసేపును బట్టి ఐగుప్తు దేశం అంతా కూడా ఆశీర్వదించబడింది. మిగతా 11 మంది వాళ్ళ సహోదరుల చేతులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో లేవు. యోసేపు చెయ్యి దేవుని చేతిలో ఉంది. ఐగుప్తు దేశంలో ఆశీర్వదించబడ్డాడు. వీరి చేతులు దుష్టుని చేతిలో ఉన్నాయి. కనుకనే కరువు చేత అల్లాడిపోతూ, కరువు చేత తలడిల్లిపోతూ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంటే? ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళంటి దేశంలో కరువు వచ్చిందండి. ఎందుకంటే శాపం. వాళ్ళల్లో ఒకరైనా కూడా, వాళ్ళల్లో కొంతమంది అయినా కూడా దేవునికి వాళ్ళ చేయిని అప్పగించినట్లయితే వారిని కూడా దేవుడు ఆశీర్వదించేవాడు. కానీ దేవునికి వాళ్ళు ఇష్టంగా బ్రతకలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించట్లేదు, దేవుని అధికారానికి ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. కనుకనే వారి జీవితంలోకి శాపము ప్రవేశించింది, కరువు ప్రవేశించింది. చివరికి 11 మంది కలిసి ఎక్కడికి వెళ్ళారు అంటే, ఎక్కడైతే ఆశీర్వాదం ఉన్నదో అక్కడికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో సర్వ సమృద్ధి ఉందంట, అక్కడ సకల ఆశీర్వాదాలు ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి మనము తెచ్చుకుందాం పదండి అని ఈ 11 మంది కలిసి యోసేపు దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ దేశాన్ని పరిపాలించే ఒక అధికారి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? యోసేపు ఎవరు అంటే దేవుని చేతికి తన చెయ్యిని అందించాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని చేత ఆశీర్వించబడిన వాడు ఎక్కడున్నా కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాడండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం. ప్రైజ్ ద లార్డ్. దేవుని చేత నిజంగా మనం ఆశీర్వించబడితే ఎక్కడున్నా కూడా, అడవిలో ఉన్నా కూడా వాడు ఆశీర్వాదకరంగానే ఉంటారు. నా ప్రియమైన వాళ్ళారా, ఆయా సాక్ష్యాలు వింటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక సేవకునిగా కొంతమంది మన ఆత్మీయులు, మన విశ్వాసులు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇదిగో నేను వ్యాపారాన్ని ప్రారంభించాను, నాతో కూడా నా పక్కన చుట్టుపక్కల అనేక వ్యాపారాలు ఉన్నాయి, కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారికంటే అధికముగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే అతడు పాదం మోపిన చోటనెల్లా, అది అరణ్యమే కావచ్చు, ఎండిన ఎడారులే కావచ్చు, ఎండమావులే కావచ్చు, కరువుతో తలడిల్లిపోతున్న ప్రాంతమే కావచ్చు, దేవుని చేత ఆశీర్వించబడిన వ్యక్తి ఆ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతం అంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన చెయ్యి దేవుడు ఎందుకు పట్టుకుంటున్నాడంటే మనల్ని ఆశీర్వదించడానికి. లేదండి మాకు ఆశీర్వాదం అక్కర్లేదనుకుంటే మన చెయ్యి దుష్టుని చేతిలోనే పెట్టి ఉండొచ్చు. వాడు అప్పుడప్పుడు పాపానికి ప్రేరేపిస్తాడు, అప్పుడప్పుడు శాపానికి ప్రేరేపిస్తాడు, అప్పుడప్పుడు రోగానికి ప్రేరేపిస్తాడు. ఇవన్నీ నేను సంతోషంగా అనుభవిస్తాను అంటే చాయిస్ యువర్. కానీ దేవుడు మన కుడి చేతిని పట్టుకోవాలి, దేవుడు నన్ను దుష్టు నుండి విడిపించాలి, దేవుడు తన ఉగ్రత నుండి విడిపించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఎక్కడ అడుగు పెట్టినా కూడా
మనము దీవెనకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మన కుడి చేతిని దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక నీ 11వ మాసంలో దేవుడు అంటున్నారు, నీ దేవుడు నేను యెహోవానగు నేనే, భయపడకము, నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎందుకని దేవుడు మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు అంటే దుష్టుని నుండి విడిపించటానికి, రెండవది, మూడవది ఆశీర్వదించడానికి ఆయన మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దుష్టుని నుండి విడిపించునుగాక. దేవుడు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించునుగాక. దేవుడు మిమ్మల్ని మీరు పాదం పెట్టిన ప్రతి చోటనెల్లా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఒక యోసేపు వలె మిమ్మల్ని కూడా ఈ ప్రాంతానికి దీవెనకరముగా మార్చునుగాక. మీ కుటుంబానికి దీవెనకరముగా మార్చునుగాక. యోసేపు వలె ఈ దేశానికే మిమ్మల్ని ఆశీర్వదకరముగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి దేవునికి చేయించి చూడండి, ఆ అనుభూతి ఎలాగుంటుందో మీరు మీరు మీ వ్యక్తిగతంగా అనుభవిస్తేనే బాగుంటుంది. చెప్పడానికి అది సాధ్యం కాదు. 2013వ సంవత్సరంలో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు కుడి చేయి పట్టినటువంటి ఆ స్పర్శ నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పటికీ కూడా ఆయన 2013వ సంవత్సరంలో నా కుడి చేతిని పట్టుకున్నాడు. కనుకనే ఈరోజు నేను కొంతమందికి అయినా ఆశీర్వాదకరంగా నేను ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందికైనా నేను ఆశీర్వాదకరంగా ఉంటున్నాను. ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే ఈ మధ్య ఒక వారం నేను వేరే ఊరికి వెళ్ళానండి. ఒక వారం అక్కడ ప్రార్థన చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే నేను చెప్పాను కదా, రక్షించబడిన వాడు మరలా త్రోవ తప్పిపోయి వేరే దేవుని ఆశ్రయిస్తూ వేరే దేవుని సేవిస్తున్నాడు. అక్కడ తన తల్లి తన తండ్రి ఈ మధ్యకాలంలో దేవుని నమ్ముకున్నారు. వారి మీదకే రివర్స్గా మాట్లాడుతున్నాడు. నేనే యేసుప్రభుని కాదని వేరే వాళ్ళు నమ్ముకుంటే మీరు మరలా కొత్తగా యేసుప్రభుని నమ్ముకుంటున్నారేంటి? మీరు ప్రార్థన చేయడం వల్ల, మీరు బాప్తిసం తీసుకోవడం వల్ల నాకు సమాధానం లేకుండా పోతుంది, నెమ్మది లేకుండా పోతుందని తన తల్లిదండ్రుల మీదనే తిరగబడినటువంటి వ్యక్తి. నేను ఆ గ్రామంలో వారి కుటుంబంలో ప్రార్థన చేస్తే బహుశా ఎదురుగా మనతో మాట్లాడకపోయినా ఏదైనా జరిగింది అనుకోండి, నువ్వు ప్రార్థన చేసావు మాకు ఇలా జరిగింది అని అంటాడని చెప్పేసి నేను ప్రార్థన చేయడం అంటే నేను వ్యక్తిగతంగా చేసుకుంటున్నానని నేను పడుకున్నటువంటి పడకల మధ్యలో నేను చేసుకుంటున్నాను. కానీ వ్యక్తిగతంగా దేవునితో నేను ప్రార్థన చేయలేకపోయాను. నేను ప్రార్థన చేయకపోవడం ద్వారా కొన్ని నష్టాలు కూడా జరిగినట్లుగా నేను గుర్తిస్తున్నాను. పెద్ద ఇదేది ఎవరెవరు దుత్తాయిపల్లె నేను నాకున్నటువంటి నేను సంతోషం చెప్పగలుగుతున్నానండి. మన మందిరానికి వచ్చే వాళ్ళ ప్రతి పేరు కూడా నేను రాసుకున్నాను. నా డైరీలో ప్రతి పేరు కూడా నేను రాసుకున్నాను. వారి పేరు ఎత్తి వారి స్థితిగతులను గుర్తించి నేను ప్రతి రేయి మొదటి జామున నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ధైర్యంగా నేను చెప్పగలుగుతున్న మాట. ప్రార్థన చేయకపోవడం ద్వారా కొన్ని నష్టాలు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు నా కుడి చేతిని పట్టుకున్నది కొంతమందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలని, కొంతమందిని నా ప్రార్థన ద్వారా క్షేమకరమైన మార్గాలు నడిపించాలని, నా ప్రార్థన ద్వారా కొంతమందిని తన రాకడకై సిద్ధపరచాలని దేవుడు నా కుడి చేతిని పట్టుకున్నాడు. నా బాధ్యత నేను చేయాలి కదా. ఈ వారం కాస్త ప్రార్థన చేయడానికి అనుకూలత లేకపోవడం ద్వారా కొంతమంది జీవితాల్లో నష్టం చూడడం నేను చూశానండి. అంటే నేనేదో పెద్ద ఇదని కాదు, కానీ నాకు అనిపించింది ఇది ప్రార్థన లోపం. ఒక అబ్రహాం ప్రార్థన చేయబట్టి ఎక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణమైనటువంటి లోతు రక్షించబడడానికి గల కారణం అబ్రహాం గారి ప్రార్థన. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దుత్తాయిపల్లె ప్రాంతం నుండి మన మందిరానికి కొత్తగా వస్తున్నారు. నేను సోమవారం అక్కడికి వెళ్ళాను. మంగళవారం ఫోన్ చేశారు, అన్నగారు మోటార్ వేయడానికి అని వెళితే అక్కడ ఎవరో సూసైడ్ చేసుకుని చనిపోయారంట. అన్న వెళ్ళకూడదు అని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఏం కాదులే అన్నట్టుగా ఏదో మైండ్లో ఉండి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోటార్ వేసి ఇంటికి వచ్చాడు, నిద్ర పట్టట్లేదు. అన్నగారికి అక్కగారికి వీళ్ళిద్దరి బాగుంటే పిల్లలకి వారి కుటుంబంలో గలిబిలి గందరగోళం, అసలు నిద్ర పట్టేది కాదు. రాత్రి పగలు ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఏం జరగబోతుంది, మన కుటుంబంలో ఏదో జరగబోతుందని భయంతో
భయంతో వేదనతో నాకు ఫోన్ చేశారు. నేను ఒకటే మాట చెప్పాను, అన్న నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆ రాత్రి నిద్ర వచ్చేంత వరకు నేను ప్రార్థన చేశానండి. నా మంచం పడకల మీదనే నిద్ర వచ్చేంత వరకు నేను ప్రార్థన చేశాను. నేను చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే నాకు ఫోన్ చేయండి, నేను మీకు అందుబాటులో ఉంటే నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నిన్న వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి మీరు ప్రార్థన చేశారు. ఈ రోజు వరకు మేము క్షేమంగా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. అటువంటి గలిబిలి గందరగోళం మరలా మా మధ్యకి రాలేదు. మరలా మన ఏ దుష్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఏ చీకటి మమ్మల్ని ఆవరించలేదు, ఏ దుష్టుడు మా గుడారమున ప్రవేశించలేదు. మీరు చేసే ప్రార్థన మాకు క్షేమాన్ని కలిగించిందని నిన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకు సంతోషాన్ని అనిపించింది. కారణం ఏంటంటే ఒక సంఘం ఉన్నటువంటి కాపరి ఏమాత్రం అప్రమత్తం లేకుండా ఉంటే, ఇప్పుడు గొర్రెలు ఉన్నాయండి మందలో, నేను సినిమాకి వెళ్ళి వస్తానని చెప్పేసి కాపరి వెళ్ళిపోతే చెప్తాను వినండి, నేను సినిమాకి వెళ్ళి వస్తానని చెప్పేసి ఆ గొర్రెల కాపరి సినిమాకి వెళితే ఉన్న పాలుగా తోడేలు వచ్చిందనుకోండి, ఆ గొర్రెల పరిస్థితి ఏంది? ఉన్న పాలుగా సింహం వచ్చిందనుకోండి, ఆ గొర్రెల పరిస్థితి ఏంది? ఉన్న పాలుగా ఎలుగుబంటి వచ్చిందనుకోండి, ఆ గొర్రెల పరిస్థితి ఏంది? ఒక కాపరిగా నేను కాస్త నిర్లక్ష్యం చూపుతానే సంఘంలో గలిబిలి గందరగోళం జరుగుతుంది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఒక సేవకునిగా నేనైనా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మీరైనా మన చెయ్యి ఎవరి చేతిలో ఉంచాలి అంటే దేవుని చేతిలో ఉంచాలి. రాజక్క గారికి కుక్క దాడి చేసింది. నాకు నిన్న విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా చాలా సందర్భాలు నాకు గుర్తు రావట్లేదండి. చాలామంది ఇబ్బంది పడినట్లుగా నాకు చెప్పారు. ఎందుకని మాట చెప్తున్నానంటే, భౌతికంగా సేవకుడు మనకి ప్రార్థన మాత్రమే చేయగలడు, దేవుని బ్రతిమలాడుకోగలడు. ప్రభు మా బిడ్డల్ని కాపాడండి, మా బిడ్డల్ని సంరక్షించండి, మా బిడ్డలు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో మీ దేవదూతలను కాపుదలుగా ఉంచండి అని గుండెలు బాదుకొని రోధించగలడు. కానీ మీ చెయ్యి పట్టి నడిపించలేడు. మన కుడి చెయ్యి దేవుడి చేతికి అప్పగిస్తే ఆ దేవుడే మనల్ని క్షేమకరమైన మార్గాలు నడిపిస్తాడు. ఆ దేవుడే మనల్ని ఉగ్రత నుండి తప్పిస్తాడు. ఆ దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ దేవుడే మనల్ని దుష్టుని నుండి విడిపిస్తాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ప్రతి మనిషి జీవితంలో ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేస్తే కాపుదల కలుగుతుంది, ప్రార్థన చేస్తే భద్రత కలుగుతుంది. చెప్తూ ఉంటారు మన సంఘానికి వచ్చేవాళ్ళు చాలామంది, అన్న మీరు చేసే ప్రార్థన వల్ల మేము దీవెనకరంగా ఉంటున్నాం, మీరు చేసే ప్రార్థన వల్ల మా బిడ్డల జీవితాల్లో కార్యం జరుగుతుంది, మీరు చేసే ప్రార్థన వల్ల మా కుటుంబంలో సమాధానం కలుగుతుందని అనేకులు చెప్తున్నప్పుడు నేను ఇంకా ప్రార్థన చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నిర్వర్తించాలి, న్యాయబద్ధంగా నేను చేయాలి. ఎవరు నాకు చెప్పినా చెప్పకపోయినా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ పేరెత్తి నేను ప్రార్థన చేయాలి. అది నా బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మీ కుడి చేయి పట్టుకొని నడిపించును గాక. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకోనండి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం